టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది. అక్కడ ఒక లేడీ తనని ఆటోలో ఎవరో తీసుకెళ్లిన తర్వాత కొట్టి తన దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమెను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. కొంచెము ఆ దెబ్బలకి షాక్ వల్ల కొంచెం ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం డిలే అయింది. అదే రోజు నైట్ ఆ కేసు రిజిస్టర్ చేశాము. ఆమె చెప్పడం ఏంటంటే, మనకు టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది, అక్కడ ఒక ఆటోలో ఒక 2 మగ మనుషులు ఒక ఆడ మనిషి వచ్చేసి ఫలానా చోట పని ఉంది రూరల్ లిమిట్స్లో జడ్చెల్ల సైడు రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్, 2 లేడీస్ విక్టిమ్స్ కూడా, వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు. వాళ్ళని జడ్చెల్ల వైపు అంటే మయూరు పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళకున్న కడియాలు, ఆ బంగారు గుండ్లు, పుస్తల తాడుకి సంబంధించినవి, చెవి పోగులు తీసేసుకొని వెళ్ళిపోయారు. 2 లేడీస్లో ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండి ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ అయింది. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద అప్పయ్య అండ్ టీం, మనకు 1 టౌన్ ఇన్స్పెక్టర్, సీనయ్య ఎస్ఐ, వాళ్ళ టీం అందరూ కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు డోనార్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలతోని ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం 5,700 ఆటోల డేటాబేస్ ఉంది. సో వెరిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు, ఇంకో పట్టా పెట్టేసి. సో ఆ నెంబర్ కూడా కనబడలేదు. బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆ ఆటో ట్రేస్ చేయడం జరిగింది. దాని నుంచి మనకు ఈ 3 కూడా దొరికారు. 2 మగ మనుషులు ఎవరైతే ఈ భరత్, శోభ, నరేష్, ఈ 3. ఫస్ట్ అఫెన్స్ వచ్చి 3 కలిసి చేశారు. 2వ అఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశాడు. ఇంకా ఏమున్నాయేమో చూడాల్సింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ఫర్దర్ పోలీసు కస్టడీకి వేసి మిగిలిన అఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో వాళ్ళ సీడీఆర్ ప్రకారం, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకోవడం జరుగుతుంది.